నమస్కారం సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్పల్లిలోని బర్కత్పురకు చెందిన షేక్ సల్మాన్ అలియాస్ ఉస్మాన్ ను అరెస్ట్ చేసినట్లు పట్టణ సిఐ కర్ణాకర్, పట్టణ ఎస్ఐ సుప్రియ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు ఉస్మాన్ పై ఇప్పటికే 5 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి 23 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి, మువ్వల హారం, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి నిందితుడిని పట్టుకున్న పోలీసులను అధికారులు అభినందించారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మన సాక్షి న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విద్యానగర్ బైపాస్ నందు చేర్చుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకొని పంచుల సమక్షంలో విచారించగా అతని పేరు షేక్ సలీం అలియాస్ ఉస్మాన్ అలియాస్ అస్లాం. ఇతను బర్కత్పుర మెట్పల్లి పట్టణానికి చెందినవాడు. ఇతడు గత 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ దొంగతనాలు చేస్తూ హ్యాబిచువల్ అఫెండర్గా పరిగణింపబడుతున్నాడు. ఇతని పైన సుమారుగా ఇప్పటి వరకు 80 కేసుల పైన పెండింగ్లో 80 కేసుల పైన నమోదైనాయి. ఇతడు కంటిన్యూ దొంగతనాలు చేస్తూ అంతర్జిల్లా దొంగగా పరిగణింపబడుతున్నాడు. ఈరోజు మా విచారణలో విచారించగా అతని పైన మన జగిత్యాల పట్టణంలో గత 6 నెలల నుండి సుమారుగా 5 చోరీ కేసుల్లో నిందితుడిగా గుర్తించబడ్డాడు. ఈరోజు అతని వద్ద నుంచి 23 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, ఒక మువ్వల హారము, ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. తర్వాత అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఈ దొంగతనం కేసుల్లో చాకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్ఐ సుప్రియను మరియు ఒక ఐడి పార్టీ సిబ్బంది జీవన్ చందును అభినందించడం జరిగింది.